హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. సో ఇది షిరిడి పార్ట్ 2 వ్లాగ్ అండి. సో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, షిరిడి డే 2కి మేము శనిసింగనాపూర్ వెళ్తున్నామని చెప్పి. సో ఇది వచ్చి మేము ట్రావెలర్ టీటీ మాట్లాడుకున్నాము అక్కడే భక్తి నివాస్ ఎదురుగానే. ఇంకా ఆల్మోస్ట్ మేము ఎలానో 15 to 16 మెంబర్స్ ఉన్నాము కదా, ఇంకా మాకు ఎలానో ఒక టీటీ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. సో ఇంకా మళ్ళీ షేరింగ్ వేరే వాళ్ళతో అంతా ఎందుకని చెప్పి మేమే సెపరేట్గా ఒక టీటీ మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. సో ఇవాల్టి మాది ప్లాన్ వచ్చేసి శనిసింగనాపూర్, దెన్ రేణుకామాత మందిర్, దెన్ శనిసింగనాపూర్ అటు సైడ్ ఉన్న ఒక 34 కిలోమీటర్స్ ఇంకా అటు సైడ్ నుంచి వెళ్తే దియోగర్ అని చెప్పి వస్తుంది. అక్కడ ఒకటి దత్తాత్రేయుడి టెంపుల్ ఉందన్నమాట. సో ఇవాళ షిరిడి నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఇవి 3 కూడా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మేము నైట్‌కంతా షిరిడికి రావాలన్న ప్లాన్ అయితే ఉందన్నమాట. మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫుల్ వీళ్ళది జోష్ అయితే మామూలుగా లేదనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి మధు అండ్ ప్రతిమ అని చెప్పి దేవాంశ్ వాళ్ళ సిస్టర్స్, మా అన్నయ్యకి కూతుర్లనమాట. మేము షిరిడీ నుంచి స్టార్ట్ అయినప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 8:45 అలా అవుతుండిందనమాట టైము. సో మొత్తం 1 డేలో ఇవి 3 ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చని చెప్పి మేము మార్నింగ్ కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యాము. శనిసింగనాపూర్ వచ్చేసి షిరిడీ నుంచి 72 కిలోమీటర్స్ ఉంటది. ఆన్ ది వే టు శనిసింగనాపూర్ ఇది రేణుకామాత మందిర్ అని చెప్పి కొంచెం ఒక 5 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్‌కి డైవర్షన్ ఉంటది. సో ఇది రేణుకాదేవి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. సో మనం ఇక్కడికి లోపలికెళ్ళగానే పైన ఒక దేవత ఉంటది రేణుకాదేవి. దెన్ అదే మళ్ళీ కింద మరి దేవత వెలిసిన చోటు ఇంకొకటి కింద ఫ్లోర్‌లో ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడొచ్చి కింద ఫ్లోర్‌లో ఒకటి పాట్ కనిపిస్తుంది గదా, సో మనం ఇక్కడ పైనుంచి కాయిన్స్ అందులోకి కరెక్ట్‌గా బిందెలోకి పడేలాగా వేస్తే మనం ఏదైనా కోరుకుంటే జరుగుతదని చెప్పి ఇక్కడ నమ్మకమంట. సో అందరూ ఇలా వేస్తున్నారు. దెన్ ఇక్కడ మేము దర్శనం అయితే చేసుకొని మనం అక్కడే ఒక సారీ, మళ్ళీ ఒడిబియ్యం సామాన్లు అక్కడే దొరుకుతాయన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడే మనము దేవతకి అర్పించుకోవచ్చనమాట. ఇక్కడ కూడా రష్ అయితే మరీ పెద్దగా ఏం లేదు. ఈ టెంపుల్ మరి అందరికీ తెలుసని గాదు. యూజువల్లీ షేరింగ్ వెహికల్స్‌లో వచ్చిన వాళ్ళకి ఈ టెంపుల్ అయితే చూపించరు. సో అందుకని ఐడియా ఉన్న వాళ్ళు ఒక్కటే ఇక్కడికి విజిట్ చేస్తారు కాబట్టి రష్ అయితే పెద్దగా ఉండదు. సో ఇక్కడ దేవిది రూపం అయితే చాలా చాలా బాగుండింది. ఎంతసేపు అలానే చూస్తూ కూర్చుండిపోయాం మేమైతే. సో ఇక్కడ దర్శనం చేసుకొని మరి కింద ఫ్లోర్‌లో ఆమె వెలిసిన చోటు ఉందని చెప్పా గదా, అక్కడికి కూడా ఇప్పుడు ఎళ్తాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ స్తంభాలు గాని ఇవన్నీ మొత్తం గ్లాస్ వర్క్‌తో డెకరేట్ అయ్యున్నాయి. ఇక్కడ నార్మల్‌గా ఏదో రాయి బిల్డింగ్ లాగా అట్లయితే అనిపించలేదు నాకు. డిఫరెంట్‌గా అనిపించింది టెంపుల్ వచ్చేసి. ఈ ఫ్లోర్‌లో అయితే మొత్తం సైడ్ స్తంభాల నుంచి పైన రూఫ్ మొత్తం అంతా కూడా కంప్లీట్‌గా గ్లాస్ వర్క్‌తోనే చేసున్నారనమాట. చూడ్డానికి చాలా అనిపించింది. సో ఇప్పుడు మేము ఇక్కడ కొంతసేపు కూర్చొని ఇంకా కిందకైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మరి కిందకి కూడా స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు గదా అమ్మవారు ఎలా ఉందని చెప్పి. చూస్తుంటే అసలు నిజంగా కళ్ళే తిప్పుకోలేము. అంత బాగా డెకరేట్ చేశారు. అండ్ చూడ్డానికి గూడా చాలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. సో మీలో ఎవరైనా శనిసింగనాపూర్ నెక్స్ట్ టైమ్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ గూడా మీ లిస్ట్‌లో ఉంచుకోండి. జస్ట్ హార్డ్‌లీ ఒక 5 కిలోమీటర్స్ ఉంటదంతే డైవర్షన్. సో ఇక్కడికి రావడం వల్ల మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇదైతే. సో ఇప్పుడు మేము కింద ఫ్లోర్‌కైతే ఎళ్తున్నాము. ఇక్కడి నుంచే సైడ్‌లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అప్పుడు మనం కిందకొచ్చేస్తాము. ఇక్కడ కింద ఎక్కడైతే రేణుకాదేవి వెలిచింది గదా, ఆ స్పేస్‌ని మనం ఇక్కడ గ్లాస్ రూపంలో ఉంది గదా విండో, ఇందులో నుంచి చూస్తామనమాట. అస్సలు ఎంత గూస్ బంప్స్ అంటే అక్కడ చూసినప్పుడు నిజంగా ఆ రూపం అలా ఉండింది. సో ఇక్కడ చూసి కాసేపు మేము బయటకొచ్చిన తర్వాత ఇక్కడే టెంపుల్ దగ్గర ఒక 5-10 మినిట్స్ అలా టైమ్ స్పెండ్ చేసి ఇంకా మేము మళ్ళీ శనిసింగనాపూర్‌కైతే మరీ లేట్ అయిపోతది గదా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే. సో అందుకని మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇంకా టెంపుల్ బయట గూడా కొంచెం కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువ షాప్స్ గాని అలా ఏం లేవు. జస్ట్ ఒక 2-3 షాప్స్ అలా ఉన్నాయంతే. అయినా గూడా మా వాళ్ళు తగ్గలేదనమాట. ఇక్కడ గూడా షాపింగ్ జేశారు కొంచెమైతే. సో మేమింక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి శనిసింగనాపూర్ హార్డ్‌లీ ఒక 15-20 మినిట్స్ పట్టింది ఇక్కడి నుంచి. చాలా దగ్గరే. మేము శనిసింగనాపూర్ రీచ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ లంచ్ టైమ్ గూడా అయిపోయుండింది. సో మేమింకా ఏదైనా భోంచేసుకొని మరి దర్శనానికెళ్ళిపోదాము. ఒకవేళ డిలే అయినా ఇబ్బందుండదని చెప్పి ఇక్కడ ప్రసాదాలయేమో అలా ఏం లేదనమాట. జస్ట్ పెయిడ్ మీల్స్ అలా బయట దొరుకుతాయి. ఇంకా మేము బయటనే భోంచేసేసుకొని ఇంకా దర్శనానికైతే ఎళ్ళిపోయాము. బట్ మా లక్ అక్కడ దర్శనం గూడా పెద్ద టైమ్ ఏం పట్టలేదు. హార్డ్‌లీ ఒక 15 మినిట్స్ అంతే పట్టింది. మేమిక్కడ వెహికల్ పార్క్ జేసి మేము లంచ్ చేసి
చేశామని చెప్పాను గదా! అక్కడ నడిచే కొంచెం రూట్‌లో మేమొక 2-3 హౌసెస్ అయితే అబ్జర్వ్ చేశామనమాట. అట్లా డోర్స్ లేకుండా ఉండడము. అది దేనికోసం అని జెప్పి నేను వీడియోలో ముందు మీకు తెలియజేస్తాను. సో, ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఏదైతే ఉంది గదా! దాని పక్కనే లైన్‌గా స్టాల్స్ గూడా ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ గావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో, ఇక్కడ టెంపుల్ చాలా పెద్దగా ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు. మేము ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు టెంపుల్ ఇంత పెద్దగా లేదనమాట. ఇప్పుడు చాలా వరకు డెవలప్‌మెంట్ అయింది. హాయ్ గాయ్స్, శనిసింగాపురం వచ్చాము. ఇప్పుడు లోపల టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం అనమాట. సో, నేను టెంపుల్ ఎంటర్ అవ్వడానికి ముందు ఇక్కడ ప్రీతమ్‌కి ఫోన్ ఇచ్చి మీరు వీడియో చేయండి ఎలా చేస్తారో చూద్దామని చెప్తే, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారనమాట. ఫస్ట్ టైమ్ ఏమో వాళ్ళు వీడియోలో మాట్లాడింది ఇదే నేను చూసింది. ఇక్కడే పక్కనున్న వాళ్ళని కనుక్కున్నామనమాట. అట్లా డోర్స్ లేకుండా ఉండడము అది ఏంటి అని చెప్పి మేము కూడా ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ వినున్నాము. సో, కనుక్కుంటే వాళ్ళు చెప్పిందేంటంటే, ఇంతకు ముందు నుంచి చాలా పాత కాలం నుంచి శనిసింగనాపూర్‌లో ఏ ఇళ్ళలకి గూడా తలుపులు లేవంట. సో, ఒకవేళ ఏమైనా దొంగతనమో అలాంటివేమైనా చేసినా గూడా మొత్తం శని మహాత్ముడే చూసుకుంటాడని జెప్పి వీళ్ళ నమ్మకమంట. సో, ఇప్పుడిప్పుడు కొత్తగా కన్‌స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్స్‌కంతా మళ్ళీ తలుపులున్నాయి. సో, మనము కొంచెం లోపలికంతా ఎక్స్‌ప్లోర్ జేస్తే మనం అలాంటివి ఇంకా చాలా చూడొచ్చు అనయితే చెప్పారనమాట. సో, ఇక్కడ మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నామిప్పుడు. ఈ టెంపుల్‌లో వచ్చి శని మహాత్ముడు ఒక రాయి రూపంలో ఉంటాడనమాట. దీని వెనకున్న స్టోరీ ఏంటంటే ఈ రాయి అప్పట్లో ఎక్కడో దొరికినది దాన్ని పగలగొట్టడానికి ట్రై చేసినప్పుడు అది విరిగినప్పుడు దాంట్లో నుంచి బ్లడ్ వచ్చిందంట. సో, అందుకని ఈ రాయిలో ఏదో మహత్వం ఉంది అని చెప్పి ఆ ఊరు వాళ్ళంతా అప్పటినుంచి దాన్ని పూజ చేసి కొలవడం స్టార్ట్ చేశారంట. ఆ రాయి పైన ఎన్ని సార్లు గోపురం కట్టడానికి ట్రై చేసినా గూడా అది నిలవట్లేదని చెప్పి నమ్మకమంట. సో, అందుకనే ఇక్కడున్న టెంపుల్‌లో ఉన్న విగ్రహం ఏదైతే ఉందో ఆ రాయి, దానిపైన ఎటువంటి గోపురము అలాంటిదైతే ఏమి కన్‌స్ట్రక్ట్ చేయలేదు. జస్ట్ ఓపెన్ టు స్కై అలానే ఉందనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా వరకు భక్తులు ఆ విగ్రహంకి తైలాభిషేకం చేయడం ఒక గొప్ప విశేషమంట. సో, అదే నేనిప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అక్కడ లైన్‌గా వెళ్లి క్యూలో వెళ్లి అక్కడ విగ్రహానికి తైలాభిషేకం చేస్తున్నది మీరు చూస్తున్నారు గదా! సో, ఇదే మెయిన్ విగ్రహం వచ్చేసి ఇక్కడ ఇదే అన్నమాట. శని మహాత్ముడు ఈయనే ఇక్కడ. సో, ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్‌గా ఓపెన్‌లోనే ఉంటది. ఎక్కడ మళ్ళీ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వడము అట్లంతా ఏమి ఉండదనమాట. జస్ట్ ఈ విగ్రహానికి ఎదురుగ్గా ఒకటి చిన్న టెంపుల్‌లాగా ఫార్మ్ చేశారు. ఇక్కడ మళ్ళీ వేరే దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడున్న శని మహాత్ముడి రూపాన్ని శని స్వయంభు అని గూడా పిలుస్తారంట. సో, మెయిన్ ఈ దేవుడు ఇక్కడ వెలిసిన తర్వాతనే మొత్తం ఈ ఊర్లో ఉన్నవి ఏవైతే దొంగతనాలు గాని, ఎటువంటి చెడు జరగకుండా ఈ శని మహాత్ముడే కాపాడతాడని జెప్పి ఈ ఊరు వాళ్ళంతా చాలా వరకు నమ్ముతారు. ఇక్కడ దర్శనం అయితే మాకు హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ పట్టిందంతే. సో, ఇక్కడ శని దేవుడిని దర్శనం చేసుకొని బయటికొచ్చిన తర్వాత మళ్ళీ నవగ్రహాలది మొత్తం అంతా టెంపుల్ కొత్తగా కట్టారు. అది గూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది చూడ్డానికి. నేనిప్పుడు మీకు వీడియోలో అది చూపిస్తాను. ఒకసారి చూడండి. మనం నార్మల్‌గా ఏదైనా టెంపుల్‌కెళ్ళినా అక్కడ నవగ్రహాలు ఉండడం మనము యూజువల్లీ టెంపుల్స్‌లో అబ్జర్వ్ చేస్తుంటాం గదా! దాన్నే ఇక్కడ శనిదేవుడంటే అక్కడ కంపల్సరీ నవగ్రహాలు ఖచ్చితంగా ఉండే ఉండాలి గదా! సో, నవగ్రహాలని ఈ రూపంగా కొత్తగా కట్టారనమాట. చూడడానికి ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిచ్చిందసలు. మధ్యలో ఉన్నది సూర్యదేవుడు. సో, ఇక్కడ గూడా మనము మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు కంటిన్యూయస్‌గా భక్తాదులంతా. సో, ఇలా ఉందనమాట శని సింగనాపూర్ టెంపుల్ అయితే. మేమిక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా దియోగఢ్‌లో ఉన్న దత్తాత్రేయ టెంపుల్‌కైతే బయలుదేరాము ఇక్కడి నుంచి. మేము షిరిడీ నుంచి టీటీ చేసుకొనొచ్చాం గదా! సో, మాకైతే మొత్తం వెహికల్ చార్జ్ రేణుకామాత టెంపుల్, శని సింగనాపూర్ అండ్ దత్తాత్రేయ టెంపుల్ 3 గూడా చూపించి మళ్ళీ షిరిడీలో డ్రాప్ చేయడానికి మాకు ఓవరాల్‌గా 5,000 చార్జ్ చేశారు మొత్తం టీటీకి. నార్మల్‌గా పర్ హెడ్ వైస్ షేరింగ్ క్యాబ్స్‌లో అలా ఎళ్తామంటే వాళ్ళు యూజువల్లీ శని సింగనాపూర్ మళ్ళీ అక్కడ పక్కనున్న రేణుకామాత టెంపుల్ కొందరు చూపిస్తారు. లేకపోతే ఓన్లీ శని సింగనాపూర్ టెంపుల్ చూపించుకొని మళ్ళీ షిరిడీలో డ్రాప్ చేయడానికి పర్ పర్సన్ రూ. 200 చార్జ్ చేస్తారంట. సో, ఎవరైనా ఒకరు, ఇద్దరు అలా వచ్చిన వాళ్ళంతా ఇంకా పర్ హెడ్ వైస్ అలా షేరింగ్ క్యాబ్స్‌లో వెళ్తే ఇంకా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది. లేదా చాలామంది వచ్చాము అనంటే ఇలా వెళ్ళడం ఇంకా హెల్ప్‌ఫుల్ ఉంటది. సో దట్ మనము ఎక్కువ ప్లేసెస్ గూడా కవర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, మేము నెక్స్ట్ దత్తాత్రేయుడి టెంపుల్‌కైతే వచ్చేసామిప్పుడు. ఇక్కడ ఈ టెంపుల్ చూస్తున్నారు గదా! టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఈ టెంపుల్ గూడా నేను నార్మల్‌గా ఇంత బావుంటుందని చెప్పైతే ఎక్స్‌పెక్టేషన్ అయితే లేదసలు. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా అనిపిచ్చింది. ఇంతకుముందు మా పెద్దనాన్న వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు చూసారంట ఈ టెంపుల్.
వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. బావుంటుంది వెళ్దామని జెప్పి. సో, ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు గదా! మేము వెహికల్ పార్క్ జేసి ఇంకా లోపలికెళ్తున్నాం దర్శనానికైతే. ఏమంటే ఎక్కువ నడవాలి గానీ, ఇక్కడ గూడా ఏం పెద్ద రష్ అన్నట్టయితే నాకనిపించలేదు. హ్యూజ్ స్పేస్ ఇదైతే. ఇక్కడ భక్తి నివాస్ అవి కూడా మొత్తం కన్‌స్ట్రక్షన్ అయితే జరిగిపోయాయి ఇక్కడ. ఎవరైనా ఇక్కడే స్టే చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. అది గూడా ఆప్షన్ ఉందిక్కడ. దెన్ శని సింగనాపూర్‌లో స్టేయింగ్ ఆప్షన్స్ అంతా నాకు గూడా అంత ఐడియా లేదు. మేము మొత్తం లోపలంతా ఎక్స్‌ప్లోర్ చేయలేదు గాబట్టి, అంత ఐడియా అయితే లేదనమాట. బట్ షిరిడీ నుంచి దగ్గరే గాబట్టి చూసుకొని మళ్ళీ షిరిడీకి రిటర్న్ ఎళ్ళిపోయి స్టే చేయడము బెటర్ ఆప్షన్ అని నాకనిపిచ్చింది. సో, ఇది గూడా చాలా చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు మెయిన్ టెంపుల్‌కి ఎక్కడి వరకు ఎళ్తాం గదా! అక్కడి దాకైతే మొత్తం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంతా అలో ఉందనమాట. మొత్తం అక్కడ లోపల ఇంకొకటి గ్రే కలర్‌లో ఆర్చ్ కనిపిస్తుంది గదా! అక్కడ ఎంటర్ అయిన తర్వాత మెయిన్ టెంపుల్ దగ్గరంతా ఇంకా అలో లేదు మనకి ఫోటోగ్రఫీ గానీ, వీడియోగ్రఫీ గానీ అలో లేదు. మొబైల్ గూడా ఇంకా ఊరికే సైలెంట్‌లో పెట్టి ఉంచుకోవాలంతే. సో, ఇక్కడ టెంపుల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇప్పుడు ఆ ఆర్చ్‌ది ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉందనమాట. మొత్తం అంతా రామాయణ స్టోరీస్ అవన్నీ ఇక్కడ జస్ట్ 3 ఇమేజెస్ లాగా ఉన్నాయి ఈ ఆర్చ్ పైనంతా. చాలా బావుంది. కొత్తగుంది ఇది గూడా టెంపుల్. సో, ఇక్కడ ఆర్చ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా లోపల గూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది ఈ టెంపుల్. దెన్ ఇక్కడ ఈ ఊరు పేరొచ్చేసి దేవగడ్ మీరు చూస్తున్నారు గదా! సో, ఇక్కడ మనకి దత్తాత్రేయుడు స్వామయితే ఉంటాడు లోపల. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, మనకు ప్రవార రివర్ అని చెప్పి ఈ టెంపుల్‌కి వెనకాలనే ఈ రివర్ ఉందనమాట. ఈ రివర్ బ్యాంక్‌లోనే ఈ టెంపుల్ బిల్డ్ చేయడం అయింది. సో, చాలా స్పెషల్ అనిపిస్తది. అక్కడ దేవుడి దర్శనం అవ్వగానే ఇక్కడ వెనక సైడ్ ఉన్న ఈ రివర్ దగ్గర గూడా మనము కొంతసేపు టైమ్ స్పెండ్ జేయొచ్చు. ఇక్కడ మనకి బోటింగ్ ఆప్షన్ గూడా ఉంది. బట్ ఏమంటే ఇక్కడ జాకెట్స్ ఏవి ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పి మేము గూడా ఏమి తీసుకోలేదు బోటింగ్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ బోటింగ్ గూడా చేయొచ్చు. అది కూడా ఆప్షన్ ఉందనమాట. మేము ఇక్కడ వచ్చే లోపల ఈవినింగ్ అయ్యుండింది గదా! అసలు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. మేము గూడా ఇక్కడ దర్శనం అయిన తర్వాత చాలా సేపు ఇక్కడ టైమ్ స్పెండ్ జేశాము. ఇక్కడ కొంచెం పిక్స్ అవి తీసుకునే వాళ్ళు గూడా ఇక్కడ చాలా వరకు వస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ అంతా చాలా బావుందనమాట. సో, ఇక్కడ మేము టెంపుల్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నా గదా మీకు. ఇదే మెయిన్ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ గూడా దర్శనం అయితే ఏం పెద్దగా టైం ఏం తీసుకోలేదు. తొందరగానే అయిపోయింది. ఇక్కడ గర్ల్స్‌కి వేరే, బాయ్స్‌కి వేరే సెపరేట్ క్యూస్ గూడా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీరు టెంపుల్ కాంపౌండ్ అయితే చూస్తున్నారు గదా! మొత్తం ఎంత హ్యూజ్ ఉందని జెప్పి. ఇవాళ అయితే మాది మొత్తం డే అంతా చాలా పీస్‌ఫుల్‌గా సాగింది. ఏ టెంపుల్స్‌లో గూడా ఫుల్ రద్దీగా, చాలా టైమ్ టేకింగ్ అని ఎక్కడ గూడా అనిపించలేదు మాకు. తొందరగానే దర్శనాలయితే అయిపోయాయి. సో, మేమింకా ఈవినింగ్ ఇక్కడ కొంతసేపు టైమ్ స్పెండ్ జేసి, ఇంకా రిటర్న్ షిరిడీకయితే బయలుదేరిపోయాము. సో, మేము షిరిడీలో హాల్ట్ అయిపోయి, మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:00కే త్రయంబకేశ్వర్‌కైతే స్టార్ట్ అవుతున్నాము. అది డే 3 వ్లాగ్. సో, డే 3 వ్లాగ్ గూడా ఇందులోనే ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను. మళ్ళీ అదొకటి సెపరేట్ వీడియో ఎందుకని చెప్పి ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు మీరు మార్నింగ్ 5:00కే మేము స్టార్ట్ అవుతున్నాం గదా! అక్కడి నుంచి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ అవుతుందిప్పుడు. సో, ఇవాల్టి మా ప్లానయితే నాసిక్, త్రయంబకేశ్వర్ 2 కవర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో, ఇక్కడ మార్నింగే అందరూ ఫ్రెష్ అయిపోయి కాఫీ అయితే తాగుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది మా పెద్దన్నయ్య. ఇక్కడున్నది సెకండ్ అన్నయ్య అనమాట. మా ఇద్దరు వదినలు గూడా వచ్చారు. మొత్తం మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తము, మేము, దెన్ మా సిస్టర్ ఒకరు అండ్ వాళ్ళ అబ్బాయి అందరం కలిసి వచ్చినది ట్రిప్‌కి. సో, మేమిప్పుడు మార్నింగే ఇంకా నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వే టు నాసిక్ ముక్తిధామ్ టెంపుల్ అని చెప్పి అదొకటి కవర్ చేసుకున్నాము. దెన్ నాసిక్ ఆన్ ది వే కవర్ చేయడం లేట్ అవుతదేమో స్పెషల్లీ మేము వెళ్ళిన రోజొచ్చేసి మండే అనమాట. సో, త్రయంబకేశ్వర్ టెంపుల్‌లో ఎక్కువ రష్ ఉంటారేమో అన్న థింకింగ్‌తో మేము డైరెక్ట్‌గా త్రయంబకేశ్వర్‌కే ఎళ్ళిపోయాము. అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ నాసిక్ చూడొచ్చని చెప్పి. యాక్చువల్లీ మేము ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మేము త్రయంబకేశ్వర్ టెంపుల్‌లో మార్నింగే ఒక రీచ్ అవ్వే లోపల ఒక 8:00 అవుతది. సో, అక్కడ దర్శనం అయిన తర్వాత బ్రహ్మగిరి పీక్ అక్కడ ఏదైతే ఉంది గదా! అది గూడా మేము ట్రెక్ చేసుకొని మళ్ళీ నాసిక్ చూడొచ్చు అనయితే అనుకున్నాము. బట్ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. మీరే చూడండి వీడియోలో ఏమైందని చెప్పి. సో, ఆన్ ది వే నేను ముక్తిధామ్ టెంపుల్ అనయితే చెప్పా గదా! నాసిక్ కన్నా ముందు అదే టెంపుల్ అనమాట. ఫస్ట్ స్టాప్ ఇక్కడే చేశాము. సో, మార్నింగే వచ్చాము గాబట్టి అసలు టెంపుల్‌లో ఎటువంటి రష్షే లేదనమాట. తొందరగా దర్శనం అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఇది జస్ట్ కైండ్ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్ లాగనమాట. మొత్తం అన్ని దేవుళ్ళు ఇందులో ఉన్నారు.
ఈ టెంపుల్ గూడా మీ లిస్ట్‌లో యాడ్ జేసుకోండి. తప్పకుండా విజిట్ చేయండి. ఇది గూడా టెంపుల్ అనిపిచ్చింది లోపలంతా. సో, మేమిది చూసేసుకొని ఇంకా డైరెక్ట్‌గా త్రయంబకేశ్వర్‌కయితే స్టార్ట్ అయిపోయాము. సో, షిరిడీ నుంచి ఆల్‌మోస్ట్ త్రయంబకేశ్వర్‌కి 2 ½ to 3 అవర్స్ అయితే పడతది జర్నీ. సో, మేము మార్నింగే స్టార్ట్ అవ్వడం గూడా అదే రీజన్‌కే. అక్కడ దర్శనం తొందరగా అయిపోవాలని జెప్పి మేము తొందరగా స్టార్ట్ అయ్యాము. సో, మేమింకా త్రయంబకేశ్వర్‌లో దర్శనం అయ్యాక బ్రహ్మగిరి పీక్ ఏదైతే ట్రెక్ చేద్దామని చెప్పి అనుకున్నాం గదా! అది మనకి ట్రెక్కింగ్ ఆల్‌మోస్ట్ ఒక 1 ½ అవర్ వెళ్ళడానికి దెన్ అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ 1 ½ అవర్‌లో దిగొచ్చు అన్న ప్లాన్‌తో అయితే వెళ్ళాం మేము. బట్ ఇవాళ కంప్లీట్‌గా రెయిన్స్ ఉన్నింది. దెన్ త్రయంబకేశ్వర్ టెంపుల్ గూడా ఇవాళ మండే అవ్వడం వల్ల మాకు దర్శనం ఫుల్ వాసిపోయిందనమాట. మార్నింగ్ మేము 9:30కి ఎంటర్ అయ్యాము టెంపుల్‌కైతే. బయటికొచ్చే లోపల ఆల్‌మోస్ట్ 5:00 అయింది ఈవినింగ్. బట్ త్రయంబకేశ్వర్ టెంపుల్ వెళ్ళే రూట్‌లో ఉన్నవి సీనిక్ వ్యూస్ అయితే అసలు మామూలుగా లేవు. స్పెషల్లీ ఇది జులై మంత్ అవ్వడం వల్ల అసలు ఎంత గ్రీనరీ, ఈ వర్షము, ఈ మాన్సూన్ వైబ్స్ అంతా చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఈ ట్రావెల్ అయితే మాకు. నిజంగా త్రయంబకేశ్వర్‌లో ఉన్న టెంపుల్ గాని, దెన్ దాని వెనకున్న ఇవన్నీ మొత్తం వ్యూస్, ఇవన్నీ మొత్తం సైట్ సీయింగ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయి గదా! ఇదంతా చూడడానికి మనకి ఈజీగా వన్ డే అక్కడ స్టే చేస్తే మనకు చాలా ఈజీ అవుతది. మేము మొత్తం వన్ డేనే ప్లాన్ చేయడం వల్ల మాకు కొంచెం హెక్టిక్ అనిపిచ్చింది. అండ్ మోరోవర్ మాకు దర్శనం ఇంత టైం తీసుకుంటదని చెప్పి మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేకపోతే ఇక్కడే స్టే ఆప్షన్‌కి మేము వెతికేవాళ్ళమనమాట. మేము ట్రావెలర్ మాట్లాడుకొని వన్ డేకే మాట్లాడి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇవాళ. సో, మేము త్రయంబకేశ్వర్ ఎంటర్ అయ్యేకి ముందు మొత్తం వ్యూ అయితే ఇలా ఉన్నింది. అసలు ఎంత హ్యాపీ అనిపిచ్చిందంటే ఎంత బ్యూటిఫుల్‌గుందో అసలు ఇక్కడైతే లొకేషన్. ఎవరైనా ట్రెక్కింగ్ మొత్తం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదా ఎక్కడైనా ఫోర్ట్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఈ త్రయంబకేశ్వర్ నుంచి ఇంకా ముందుకెళ్తే చాలా ఫోర్ట్స్ ఒస్తాయి ఇక్కడైతే. మహారాష్ట్రలో నంబర్ ఆఫ్ ట్రెక్కింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైనా వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతది. ఏమంటే మేము ఫ్యామిలీతో వచ్చాం గాబట్టి, మేము ఇంకా కంప్లీట్‌గా ట్రెక్కింగ్ ఎక్స్‌పీరియన్సెస్ అంతా వెళ్ళలేదు. సో, వీళ్ళు గూడా అందరూ ఎక్కలేరు కాబట్టి మాతో పాటు. అంత పెద్దవాళ్ళు గూడా ఉన్నారు గదా! సో, మేమింకా మెయిన్ టెంపుల్స్ వరకు ఒకటే పెట్టుకున్నాము ఈసారి. జస్ట్ బ్రహ్మగిరి పీక్ ఒక్కటే వెళ్దాం అనుకున్నాం గానీ, మాకు టైం అయితే సరిపోలేదు. త్రయంబకేశ్వర్‌లో గూడా 12 జ్యోతిర్లింగాలలో ఇక్కడొకటుందనమాట. అందుకని త్రయంబకేశ్వర్ గూడా చాలా ఫేమస్ ప్లేస్. సో, ఇక్కడ గూడా స్టే ఆప్షన్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ స్టే ఆప్షన్స్ చాలా వరకు ఉన్నాయి గాబట్టి, మనం ఇక్కడ స్టే కూడా చేయొచ్చనమాట. సో, చూస్తున్నారు గదా! అసలు చుట్టుపక్కల మొత్తం ఫాగ్‌తో కవర్ అయిపోయి ఉంది. అది గూడా మేము మార్నింగే ఎళ్ళాం గాబట్టి, మేము వెళ్ళినప్పుడు 8:45 అలా అయింది ఇక్కడికి రీచ్ అయినప్పుడు. మేము దర్శనానికి వెళ్ళే ముందే ఇంకా బయటనే బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని లోపలికెళ్దామని జెప్పైతే అనుకున్నాము. ఆల్‌మోస్ట్ టైం అయిపోతుంది గాబట్టి బ్రేక్‌ఫాస్ట్ టైము. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదే మెయిన్ టెంపుల్‌ది గోపురం అనమాట. ఇది చాలా చాలా పాత టెంపుల్ గూడా అవును. సో, ఇక్కడ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మొత్తం అంతా దాని పైనున్న స్కల్ప్చర్ గాని మొత్తం అంతా చాలా చాలా బ్యూటిఫుల్‌గుంది. ఈ టెంపుల్ ప్రెమిసెస్‌లో ఇక్కడ ఏదైనా అమ్ముకునే వాళ్ళంతా ఉంటారు గదా! వాళ్ళని అడిగాము టెంపుల్‌కి దర్శనానికి ఎంతసేపు పడతది అని జెప్పి. వీళ్ళు ఒక 2-2 ½ అవర్స్ పట్టొచ్చు అని చెప్పారనమాట. సో, అందుకనే ఇంకా పర్లేదు గదా! అని చెప్పి మేము ఎంటర్ అయిపోయామనమాట. సో, ఇలా అందరము శివుడిది బొట్టయితే పెట్టించుకొని ఇంక దర్శనానికి బయలుదేరాము. మాకు ఎంటర్ అవ్వడానికి ముందు తెలీదనమాట. మరి ఇంత డిలే అవుతది ఇవాళ అని చెప్పి. లేకపోతే పెయిడ్ దర్శన్ ఆప్షన్ గూడా ఉందిక్కడ. రూ. 200 టికెట్ అది. ఒకవేళ అలా ఏమైనా మాకు ముందే తెలుసున్నా మేమలా తీసుకొనెళ్ళేవాళ్ళము లోపలికి. అట్‌లీస్ట్ మేము బ్రహ్మగిరి పీక్ ట్రెక్ గూడా అయిపోయేది మాది. ఒకవేళ అలా పెయిడ్ దర్శన్‌కి వెళ్ళుంటే ఒకవేళ. దర్శనం క్యూ వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ నుంచి బయటనే ఆల్‌మోస్ట్ ఒక 400-500 మీటర్స్ దాకా ఉన్నిందనమాట మొత్తం లైన్. మేము దాన్ని చూసి అనుకున్నాము ఇంకా ఇంత క్యూ క్రాస్ అయ్యి లోపలికెళ్ళిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా టెంపుల్‌లోకే ఎంట్రీ ఉంటదన్నదైతే మేము అనుకున్నాము. బట్ మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ 6-7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి లోపల. మనకి ఈచ్ కంపార్ట్మెంట్‌లో ఏం లేదన్నా ఒక 45-50 మినిట్స్ అయితే ఒక్కొక్క కంపార్ట్మెంట్‌లో టైం పడతది. సో, మేమదంతా మాకు ఐడియా లేదు గాబట్టి, ఇంకా ఇవాళ ఇలా జరిగిపోయింది. సో, ఇదంతా చూస్తున్నారు గదా! ఇది మొత్తం బయట క్యూయే.
ఇంకా వర్షం గూడా పడుతూనే ఉండింది గాబట్టి బయట మేము అవి అక్కడ అమ్ముతున్నారు. జస్ట్ టెంపరరీ పర్పస్ కోసం అని చెప్పి జస్ట్ అలా కోట్స్ పైన కవర్ చేసుకుంటే వర్షంకి కొంచెం బెటర్ అన్నట్టు మేము అవందరూ తీసుకున్నాము. సో, మేమే ఇంకా ఇంత క్యూ ఉండడం ఒకటి, ఇంకా మాకే మొబైల్స్ గూడా అన్నీ మొత్తం బయటనే పెట్టాలి. ఇక్కడ అలో లేదు టెంపుల్ లోపలికైతే. సో, ఇంకా జస్ట్ మా వరకు మేమే ఏదో ఒకటి ఫన్ చేసుకుంటా అట్లా టైం గడిపామనమాట క్యూలో అయితే. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది మొత్తం క్రాస్ అయిపోయి లోపలికి ఎంటర్ అయిన తర్వాత కంపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. అట్‌లీస్ట్ బయట క్యూ ఏదైతే ఉన్నిందో లైన్ అక్కడున్నప్పుడే మాకు తెలిసునుంటే మేము వేరే ఆప్షన్ కోసము ఆలోచించేవాళ్ళము. ఇంకా ఇక్కడ ఏదైతే ఉంది గదా! మొత్తం క్యూ సెటప్ ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత మాకు తెలిసింది లైక్ చాలా ఎక్కువ సేపు పడతది దర్శనము. ఇంకా లోపల గూడా ఇట్లా సెపరేట్ కంపార్ట్మెంట్స్ అన్నవి ఒక 6-7 ఉంటాయని చెప్పైతే తెలిసింది. సో, ఇంత రష్ ఉన్నప్పుడైతే స్పెషల్లీ మండేస్ దెన్ వీకెండ్స్‌లో అయితే ఆహ్, నార్మల్ సర్వదర్శనం, ఫ్రీ దర్శనం అయితే చాలా చాలా టైం పడతది. దాన్ని గూడా మీరు ఆలోచించుకొని ప్లాన్ జేసుకోండి త్రయంబకేశ్వర్‌కి. స్పెషల్లీ వీక్ డేస్ రోజు గాని, లేదా మండే గాని అవాయిడ్ చేయడం బెటర్. మిగతా రోజుల్లో ఎళ్తే మనకి టైం సేవ్ అవుతది. సో, ఇక్కడ జ్యోతిర్లింగం గాబట్టి ఉండడము, ఇక్కడ లోపల కంపార్ట్మెంట్స్‌లో ఎంటర్ అయిన తర్వాత ఇంకా స్క్రీన్స్ అని ప్రొవైడ్ చేసుంటారు. సో, పూజ అంతా ఎలా జరుగుతది, ఏంటి అని చెప్పి మనం స్క్రీన్స్‌లో గూడా చూస్తూ ఉండొచ్చనమాట. ఇక్కడ లోపల కంపార్ట్మెంట్స్‌లో ఎంటర్ అయిన తర్వాత మనకి కూర్చునే ఆప్షన్స్ గూడా ఉంది. సైడ్‌కి ప్రొవైడ్ చేసుంటారు. బట్ బయట క్యూలో అయితే కంప్లీట్‌గా నించొనే ఉన్నాము. అసలెక్కడ గూడా కూర్చోడానికి గూడా లేదనమాట. సో, అక్కడే చాలా వరకు టైర్డ్‌నెస్ అనిపిచ్చింది. ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం పర్లేదు. ఎవరైనా ఏజ్డ్ పీపుల్ అలా ఉంటే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరే డైరెక్ట్ దర్శనానికైతే వదిలేస్తారు లోపలికి. ఇక్కడ మేమొచ్చిన లిస్ట్‌లో ఎవరు గూడా అలా సీనియర్ సిటిజన్స్ ఎవరు లేరనమాట. ఇంకా ఏజ్ 60 అవ్వలేదు. సో, మా పెదనాన్న ఒక్కటే రీసెంట్‌గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయనకి కొంచెం కాలు ఇబ్బందుందని చెప్పి రిక్వెస్ట్ చేసుంటే ఆయన్ని వదిలారు లోపలికి. ఆయనతో పాటు ఒకరుండాలని చెప్పి మా పెద్దమ్మ గూడా మా పెదనాన్నతో పాటు లోపలికైతే ఎళ్ళిపోయారనమాట. సో, వాళ్ళకి దర్శనము హార్డ్‌లీ ఒక 20 మినిట్స్‌లో అయిపోయిందంట. వాళ్ళు అక్కడే బయట వెహికల్‌లోనే పాపం వెయిట్ జేస్తూ ఉండినారు మేమెళ్ళేదాకా. నార్మల్‌గా టెంపుల్ లోపలికి ఫోన్ అలో లేదు గాబట్టి నేను జస్ట్ బయటనే స్క్రీన్స్‌లో డిస్‌ప్లే అవుతుంటది గదా! పూజ అంతా ఎలా జరుగుతుంది ఏమని చెప్పి దాన్నే కొంచెం విజువల్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. జస్ట్ చూస్తారు అని చెప్పి. ఇదే మెయిన్ టెంపుల్‌లో ఉన్న జ్యోతిర్లింగం అనమాట. చూడ్డానికి 2 కళ్ళు చాలవు ఇక్కడ. ఇంతసేపు కష్టపడి చాలా సేపు వరకు వెయిట్ జేసి ఇంతంత కష్టపడి లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ దర్శనం అవ్వగానే అంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అసలు ఆ వైబ్ కంప్లీట్‌గా డిఫరెంట్ అనిపిస్తది. సో, మాది మొత్తం దర్శనం అయిపోయి మేము బయటికొచ్చినప్పుడు ఇది ఆల్‌మోస్ట్ 5:30 ఈవినింగ్ అయ్యుండింది. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇలా ఉందనమాట. ఇక్కడ టెంపుల్‌లో దర్శనం అయిన వాళ్ళందరూ ఈ ఎంట్రీ ద్వారా బయటికొస్తూ ఉంటారు. లోపల కంపార్ట్మెంట్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇంకా ఆల్‌మోస్ట్ ఇప్పటిదాకా ఏం ఫుడ్ గూడా లేదనమాట. సో, ఇంకా మేము బయటికొచ్చేసి ఫస్ట్ ఏదైనా తినేసి ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాము. ఇంకా ఆల్‌మోస్ట్ 5:30 అయింది కాబట్టి మనకు ట్రెక్కింగ్‌కి గూడా పర్మిషన్ గూడా ఉండదనమాట. లాస్ట్ టైమింగే 5:30 అక్కడ ట్రెక్కింగ్‌కి. సో, మేమింకా ఇక్కడ టెంపుల్ వెనక సైడ్ ఇది కోనేరు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందని చెప్పి. అసలు ఇక్కడ నుంచి వదిలి రావాలని గూడా అనిపించదు. అంత బ్యూటిఫుల్‌గా ఉంది ఈ ప్లేస్ అయితే. మేము ప్లాన్ చేసుకున్నట్టు ఇవాల్టి నాసిక్, త్రయంబకేశ్వర్ అండ్ బ్రహ్మగిరి పీక్‌కి ప్లాన్‌కొచ్చేసి మేము టీటీ మాట్లాడుకున్నది 5500కి అయితే మాట్లాడుకున్నాము. నార్మల్‌గా షేరింగ్ వెహికల్స్‌లో వస్తే నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్ అండ్ ముక్తిధామ్‌కి కలిపి పర్ హెడ్ 300 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. మనకి గోదావరి రివర్ వచ్చేసి బ్రహ్మగిరి హిల్‌లోనే స్టార్ట్ అవుతది గాబట్టి, ఆ లొకేషన్ తప్పకుండా చూస్తే బావుంటది అని చెప్పి అనుకున్నాం గానీ, బట్ ఇవాళ కుదరలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. సో, నాసిక్‌కి వెళ్ళడానికి గూడా ఇంకా ఇప్పుడు టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి మేమెళ్ళే లోపల. సో, ఇంకా మేము డైరెక్ట్‌గా షిరిడీకి స్టార్ట్ అవుతున్నాము. సో, ఇలా మా డే 3 అయితే కంప్లీట్ అయిందనమాట. సో, చూసారు గదా వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ గూడా చాలా మందికి రీచ్ అవుతది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థాంక్ యూ ఆల్. బై. టేక్ కేర్.